మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని కుదించేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని ఆగ్రహించారు. ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులను నియమించాలన్నారు. కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. హాస్పిటల్లో దీనికి ఒక 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ బెల్లంపల్లి టౌన్ కూడా కోల్ సిటీ కూడా ప్రారంభించి 80 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ బెల్లంపల్లి ఒకప్పుడు నల్ల బంగారు నేలగా బొగ్గుగనుల కేంద్రంగా బాసిలిన బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన ఏరియా హాస్పిటల్ను ఇక్కడ పురాతనమైన బెల్లంపల్లి పట్టణం కేవలం గోలేటిలో పనిచేసే కార్మికులను చేస్తూ వాళ్ళ ప్రకారంగానే ఐఈడి స్టడీ పేరుతోటి ఒక చిన్న హాస్పిటల్గా దీన్ని చేయాలని, తర్వాత డాక్టర్స్ను నియమించకుండా గందరగోళం చేస్తుంది మేనేజ్మెంటు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు 8,000 మంది ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు 2,000 మంది ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు భూపాలపల్లి వరకు పనిచేసే కార్మికుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ హాస్పిటల్ను ఆర్కేపీ హాస్పిటల్తో సమాన స్థాయిలో, గోదావరి హాస్పిటల్తో సమాన స్థాయిలో నడిపించడానికి సింగరేణి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదే రకంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళినాం. వాళ్ళు కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నడిపించడానికి మేము సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా దశల వారీగా పోరాటాలు చేస్తాం. ఒక వారం రోజులు ఈ ఏరియా హాస్పిటల్ సిబ్బందితోటి పోరాటం జరుగుతుంది. తర్వాత దీన్ని మైన్లో కూడా విస్తరిస్తాం. తర్వాత దీన్ని విరోచితంగా పోరాటం చేసి ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడిపించాలి. అలాగే ఈ హాస్పిటల్లో మంత్లీ వన్స్ కార్డియాలజిస్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే వీక్లీ వన్స్ ఈఎన్టీ, తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావాలి. ఈ హాస్పిటల్ను పూర్తి స్థాయిలో నడిపించడానికి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద స్థానిక జీఎం గారికి కూడా మేము కలిసి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అయినా కూడా దీన్ని సానుకూలంగా స్పందించిండు. కాబట్టి అయినా తర్వాత సిఎంఓఎస్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం, ఈ డివైస్ సిఎంఓఎస్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం. కాబట్టి మా నాయకత్వానికి కూడా తీసుకెళ్ళినాం. దీన్ని అవసరమైతే కొత్తగూడెం దాకా కూడా మేము పోయి దీని మీద మరోసారి కూడా లీగల్ పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడతాం. కాబట్టి బెల్లంపల్లిలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలని రికగ్నైజ్డ్ యూనియన్గా, గుర్తింపు కార్మిక సంఘంగా, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకు సుదీర్ఘ పోరాటాలు నిర్వహించిన ఏఐటీసీ సంఘంగా మేము అన్ని రకాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇది ఎలాంటి పరిణామాలు జరిగినా, ఈ పోరాటం ఎలాంటి ఉధృతాలకు దారితీసినా, ఎలాంటి జరిగినా దీనికి సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. అలాగే సింగరేణి యాజమాన్యం కూడా కేవలం డైరెక్టర్స్ కానీ, సింగరేణి సిఎండి కానీ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తికి మూలమైనటువంటి కార్మిక సంక్షేమ రంగాలను నిర్వీర్యం చేసే పరిస్థితి కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సూత్రాలకు విరుద్ధంగా ఇక్కడ గందరగోళమైన పరిస్థితి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇవన్నిటి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 చాప్టర్ 5లోని అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద ప్రయోగిస్తూ అసలు ఇక్కడ మనుగడ లేకుండా, జీవించే హక్కు లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా గందరగోళమైన పరిస్థితి సృష్టిస్తున్నారు. పాలకులు మారినంత మాత్రంలో ఇక్కడ కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడే విషయంలో కానీ సింగరేణి యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇట్టి విషయంలో ఎలాంటి రజీ లేకుండా పోరాటాలు నిర్వహించడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి, ప్రజలకు తెలియజేస్తున్నాం.